రాముణ్ణి మర్యాద పురుషోత్తముడు అంటారు. అంటే అది ఎందుకన్నారో నాకు తెలీదు గానీ, ఒకవైపు భార్యను అడవుల్లోకి వదిలేశాడు. ఆ! భార్యను అగ్ని పరీక్షకు గురి చేశాడు. వాళ్ళని చెట్టు చాటు నుంచి చంపించాడు. ఒక స్త్రీ ముక్కు చెవులు కోపిచ్చాడు. ఇట్లా రాముడికి సంబంధించి అనేకమైన వివాదాస్పద విషయాలుండగా, రాముడు మర్యాద పురుషోత్తముడు ఎలా అయ్యాడు? ఇక్కడ మీరు చెప్పిన ఒక్కొక్క సంఘటనను తీసుకుంటే విడివిడిగా చూస్తే అవన్నీ ప్రత్యేక సంఘటనలుగా కనిపిస్తాయి. ఓకే. అలా కాకుండా సందర్భోచితంగా చూస్తూ చదువుకుంటూ పోతే ఇది ఎందుకు జరిగింది, ఇది ఎలా జరిగింది, దీని యొక్క ప్రయోజనం ఏంటి అనేటువంటిది మీకు తెలుస్తుంది. ఓకే. ఇకపోతే రాముణ్ణి మర్యాద పురుషోత్తముడు అని ఎందుకు పిలుస్తారు అంటే, ఆయన ఈ సమాజానికి, ఈ మానవ జాతికి ధర్మాన్ని బోధించడానికి వచ్చాడు. అయితే ధర్మాన్ని బోధించడానికి ముందే ఆ ధర్మాన్ని తను ఆచరించి తరువాత మానవాళికి బోధిస్తే బాగుంటుంది అని మొదట తను ఆచరించి తర్వాతనే బోధించాడు. అందువల్లనే ఆయన్ను మర్యాద పురుషోత్తముడు అంటారు. ఎందుకంటే నీవు చెప్పిందే చెయ్యి, చేసిందే చెప్పు అంటారు ఎవరైనా కూడా. అందుకనే ఒక మనిషి తాను ఇతరులకు ఏదైనా చెప్పబోయే ముందు తను ఆచరించాలి. అందువల్లే రాముడిని మాత్రమే మర్యాద పురుషోత్తముడు అంటారు. ఇంకెవరు? అదే ఆశ్చర్యంగా ఉంది. ఇంకొకటి గురుగారు, ఈ రాముడి పట్టాభిషేక రహస్యం ఒకటి తెలియాలి. రాత్రికి రాత్రి నిర్ణయించేస్తాడు దశరథుడు. ఎవరికి భరత శత్రుఘ్నులు అసలు లేరు ఊళ్ళో. అప్పుడు మేనమామ ఇంట్లో ఉన్నారంట. ఆ సందర్భంలో ఎవ్వరికి తెలియదు. రాత్రి హడావుడిగా నిర్ణయించేస్తాడు. అంటే ఒక మహారాజు పట్టాభిషేకం అంటే కొన్ని నెలలుగా సన్నాహాలు, పక్క రాజ్యాధినేతల ఇన్విటేషన్లు, ఎట్లా ఉంటుంది ఒక హంగామా. ఏం జరిగింది అసలు? అంత హఠాత్తుగా చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? అది దశరథుడు తనకు తాను స్వయంగా చేసుకున్నటువంటి పొరపాటు వల్లే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఓకే. ఫస్ట్ మనము మొదట ఏం చేస్తామంటే రాముడి యువరాజు పట్టాభిషేకం గురించి మాట్లాడుకున్నాం. రైట్. పట్టాభిషేకం రేపు అనుకున్నాడు. ఈరోజు సభ జరిగింది. ఈ సభకు సామంతరాజులను పిలిచాడు, జానపదులను పిలిచాడు. సభ జరిగితే సభలో మాట్లాడినాడు దశరథుడు. నాకు వయస్సు మీద పడింది, బలహీనపడ్డాను, అలసిపోయాను. ఇక రాజ్యభారాన్ని రాముడికిచ్చి పట్టాభిషేకం చేయదలుచుకున్నాను. నా అభిప్రాయం మీకు నచ్చితే మీ అంగీకారంతో నేను రాముడికి పట్టాభిషేకం చేస్తానని చెప్పాడు. అందరూ సమ్మతించారు. సరే, నెక్స్ట్ డే మార్నింగే రాముడి పట్టాభిషేకం. ఈ విషయం రాజ్యంలో కైకేయికు మాత్రం తెలియదు, మిగతా అందరికీ తెలుసు. అయితే మందర ఏంది కోలాహలం అంతా ఇలా జరుగుతోంది, హడావుడిగా ఉంది అని చెప్పేసి బయటికి పోయి అటా ఇటు తిరిగితే ఈ కౌసల్య ఇంట్లోకి దాసీ జనం రావడము, దానం అందుకోవడం, బహుమతులు అందుకోవడం, పోవడము, నవ్వుకోవడము, తుల్లిపడ్డము, ఇదంతా జరుగుతుంది. ఒక దాసిని పిలిచింది. ఏం జరుగుతోంది అక్కడ, ఏంటి పరిస్థితి అంటే, తెల్లవారితే రాముడి పట్టాభిషేకం అని చెప్పింది. అంటే నిర్ఘాంతపోయింది. ఎవరికి తెలియకుండా ఇంత కార్యక్రమం జరుగుతోందా అని చెప్పేసి పరిగెత్తింది. హుటాహుటిన పరిగెత్తి కైకేయికి పోయి చెప్పింది. ఏమమ్మా ఇంత జరుగుతుంటే నీ కొద్ది నువ్వు కూర్చొని ఇదవుతుంది, రేపు ఉదయమే రాముడికి పట్టాభిషేకం అని చెప్పి అంటానే కైకేయి సంతోషపడింది. తన మెల్లో ఉన్నటువంటి ముత్యాల హారాన్ని తెంచి, ఇది నీకు బహుమతి, నా రాముడికి పట్టాభిషేకం అని సంతోషించింది. అప్పటి వరకు కైకేయికు రాముడికి ఉన్నటువంటి అవినాభావ సంబంధం, వాళ్ళ మధ్య తల్లి కొడుకుల మధ్యలో ఉన్నటువంటి సంబంధం అద్భుతంగా నడిచింది. అయితే ఆ క్షణాన్ని నుంచి ఈ మందర చెప్పినటువంటి అవాకులు చవాకులు, లేనిపోని చాడీలని చెప్పి ఆమె మనసును విషపూరితం చేసి, ఏమమ్మా దేవుళ్లతో యుద్ధం జరిగినప్పుడు, దేవుళ్లకు దానవులకు యుద్ధం జరిగినప్పుడు దశరథుడు మూర్ఛపోయి పడిపోతే నువ్వు యుద్ధంలో పాల్గొని విజయం సాధిస్తే దానికి ప్రతిగా నీకు 2 కోరికలు తీరుస్తాను అంటే, నువ్వు ఇప్పుడు కాదు నాకు అవసరం వచ్చినప్పుడు అడుగుతానని చెప్పావు. ఇప్పుడు ఆ 2 కోరికలు అడుగు. 1, రాముడు 14 సంవత్సరాలు అరణ్యవాసానికి వెళ్ళాలి. 2, భరతుడికి పట్టాభిషేకం చేయాలి. అలా లేని పక్షంలో రాముడు రాజు అవుతాడు, కౌసల్య రాజమాత అవుతుంది, మొత్తము ఈ యొక్క అదృష్టం అంతా ఆమెకే పోతుంది, ఈ ఐశ్వర్యం అంతా ఆమె అనుభవిస్తుంది, నీకేమీ దక్కదు అని చెప్పేసి ఆమెను మనసు మారుస్తుంది. ఈ సందర్భంగా ఏం జరిగింది? దశరథుడేమో అందరి సామంతరాజులను పిలిచాడు, జనపదులను పిలిచాడు, సభ ఏర్పాటు చేశాడు, అందరూ ఒప్పుకున్నారు, పట్టాభిషేకం ఏర్పాటు చేశారు. 2 రాజులను మాత్రం పిలవలే. ఒకరు
తన వియ్యంకుడైనటువంటి జనక మహారాజును పిలవాలి. ఆ, 2 స్వయంగా తన మామ అయినటువంటి కైకేయ రాజును పిలవాలి. ఎందుకంటే కైకేయ రాజుకు ఒక ప్రమాణం చేసి ఉంటాడు. ఎవరు? దశరథుడు. ఉమ్, కైకేయిని వివాహం చేసుకున్నటువంటి సందర్భంలో కైకేయ కడుపున పుట్టినటువంటి వ్యక్తికే నేను పట్టాభిషేకం ఇస్తాను, రాజ్యం అప్పగిస్తాను అని చెప్పి. సో ఈ సందర్భంగా అతను పిలిస్తే అతను వచ్చి ఈ దృశ్యాన్ని చూస్తే లేని గొడవ అవుతుంది. ఈ గందరగోళంలో కైకేయ అలిగి పుట్టింటికి పోతే ఇంకా అది ప్రమాదం అవుతుంది. కాబట్టి తెలియకుండా వ్యవహారం జరగాలి అని వీళ్ళిద్దరిని పిలవలే. మరి జనక మహారాజుని ఎందుకు పిలవలేదు? వియ్యంకుడు కదా. అయితే ఒకవేళ కైకేయ రాజు నన్ను ఎందుకు పిలవలేదు నువ్వు అని అడిగితే, నిన్నే కాదు జనక మహారాజును కూడా పిలవడం మర్చిపోయాను, మీ ఇద్దరిని పిలిచేంత టైం లేదు, దానివల్ల హుటాహుటిన నేను ఈ కార్యక్రమం పెట్టుకున్నాను అని చెప్పడానికి కోసం ఒక సాకు ఏర్పాటు చేసుకున్నాడు. ఇది దశరథుడి రాజనీతి. ఇంకొకటి సార్, విచిత్రం ఏంటంటే రాముని వనవాసం గురించి దశరథుడికి కౌశల్యకి తెలియదంట. అట్లాగే సుమిత్ర గారికి తెలుసు అంట. సుమిత్రకి కొడుకుని వనవాసానికి చక్కగా రాముడితో పాటు పంపించడానికి కూడా సిద్ధపడింది. ఆ సమయంలో కూడా చాలా నిబ్బరంగా నిశ్చయంగా ఉంది. అసలు ఈ రాజరహస్యం ఎవరికి తెలియకుండా, దశరథకు కూడా తెలియకుండా సుమిత్రకి ఎలా తెలిసింది? అసలు రామాయణంలో సుమిత్ర పాత్ర ఏంటి అసలు? మొదట సుమిత్రకు 2 కుమారులు. ఒకరేమో శత్రుఘ్నుడు, ఒకడేమో లక్ష్మణుడు. ఈమెకు తెలుసు కైకేయ తండ్రికి మాట ఇచ్చాడు, కైకేయ కడుపున పుట్టినటువంటి కొడుక్కే రాజ్యాన్ని ఇస్తానని చెప్పేసినటువంటి వాగ్దానము, ప్రతిజ్ఞ సుమిత్రకు తెలుసు. కాబట్టి ఏం చేస్తుందంటే నా పిల్లలకు రాజ్యాధికారం దొరకదు, కాబట్టి ఒక పని చేద్దాం, లక్ష్మణుణ్ణి రాముడికి అప్పగిచ్చేసేసి వదిలేద్దాం, శత్రుఘ్నుడిని భరతునికి అప్పగిచ్చేసి వదిలేద్దాం. ఒకవేళ రాముడు రాజు అయితే నా కొడుకు ప్రధానమైనటువంటి భూమిక పోషిస్తాడు. ఒకవేళ భరతుడు రాజు అయితే శత్రుఘ్నుడు అనేటువంటి నా కుమారుడు ప్రధానమైనటువంటి పాత్ర వహిస్తాడు. సో నా కొడుకుల్లో ఇద్దరిలో ఒకరన్నా ప్రధానమైనటువంటి పాత్ర వహిస్తారు అని చెప్పేసి ఉద్దేశంతో ఆయన ఈ యొక్క రాజనీతికి తెరలేపింది. అద్భుతం అసలు. నాకు ఇంకొకటి అంతుబట్టని విషయం ఉంది అన్నగారు. రాముడు 14 ఏళ్ల వనవాసం పూర్తి చేసుకొని తిరిగి వచ్చాడు. అయితే కైకేయి కోరుకున్న 2 వరాలు ఏంటి? 1 రాముడు వనవాసం చేయాలి, 2 భరతునికి పట్టాభిషేకం చేయాలి. రైట్? అంటే చట్టపరంగా చూసుకుంటే, ఒక రకంగా చూసుకుంటే ఆ రాజ్యం భరతుడిదే. కానీ రాముడు రావడమే, తమ్ముడు ఇచ్చేయడం, అన్న తీసేసుకోవడం, రాజుగా ప్రకటించుకోవడం, ఎక్కడ కూడా ప్రతిఘటించాలి రాముడు. ఓకే నాది నాకు ఇచ్చేసి అన్నట్టుగానే తీసేసుకున్నాడు. ఇదంటే ఎట్లా, ఏముంది? లేదు, అది కాదు. దీనికి ముందు రాముడు అంటే భరతుడికి అపారమైనటువంటి విశ్వాసం, ప్రేమ. అవును. కైకేయి కోరడం వల్ల రాముడు అడవులకు పోవాల్సి వచ్చింది, దశరథుడి మరణానికి కారణమైంది అని ఆవేశంతో తల్లి మీదికి ఖడ్గం ఎత్తాడు చంపడానికి భరతుడు. అవును. దూషించాడు. వెంటనే తమాయించుకొని నేరుగా రాముడు అడవిలో ఎక్కడున్నాడో తెలుసుకొని ఆ యొక్క ప్రాంతానికి వచ్చి అన్న ఈ రాజ్యం నాకొద్దు, నువ్వు పరిపాలించాల్సిందే, మేము పరిపాలించబడాల్సిందే, కాబట్టి నేనుగా రాజ్యాన్ని స్వీకరించాను అంటే, లేదు నాయనా, దశరథుడు లేడు, మరణించాడు, నేను లేకుండా నువ్వు రాజ్యాన్ని స్వీకరించకపోతే ప్రజలకు పరిపాలన అందదు, శాంతి భద్రతలు కరువు అవుతాయి, కాబట్టి తప్పనిసరిగా నువ్వు రాజ్యాన్ని స్వీకరించు, పరిపాలించు, ఒక కండిషన్ మీద అయితే తీసుకుంటానన్నాడు. 14 సంవత్సరాలు అరణ్యవాసం చేసి వచ్చిన తర్వాత ఈ రాజ్యాన్ని తిరిగి నీకు ఇస్తాను, నువ్వు తప్పనిసరిగా అంగీకరించాల్సిందే అని చిత్రకూట్ పర్వతం వద్ద ఇది జరిగింది. అక్కడి నుంచి అన్నను ఈ రోజు నుంచి సింహాసనం మీద నేను కూర్చోకుండా నీ పాదుకలను పెట్టి నేను పరిపాలిస్తాను అని చెప్పేసి ఆయన అనుమతితో పాదుకలు తీసుకొని పోయి ఆ సింహాసనం మీద పెట్టి పరిపాలించాడు. ఎవరు? భరతుడు. అవును. అయితే 14 సంవత్సరాల తర్వాత అరణ్యవాసం నుంచి అయోధ్యకు తిరిగిపోయేటువంటి సమయంలో హనుమను పిలిచి, హనుమ నీవు ముందుగానే వెళ్ళిపో, నా రాక అయోధ్య ప్రజలకు సంతోషం కలిగిస్తుందా లేదా విషయాన్ని కనుక్కో, తర్వాత శృంగిభేరపురం పో, అక్కడ
ఈయన ఉంటాడు, ఎవరు దశరథుని ఆ పడవ నడిపే గూడు, గుహుడు. ఆ గుహుడిని అడుగు, విషయం తెలుసుకో. దాని తర్వాత భరతుడి దగ్గరికి వెళ్ళి ఆయన మనస్సు ఎలా ఉంది, నాకు ఇవ్వడానికి రాజ్యం సుముఖంగా ఉందా, లేకపోతే ఆ అధికారాన్ని తనే అనుభవించాలనేటువంటి ఆశలో ఉన్నాడా, బాబా. ఈ విషయాలన్నీ తెలుసుకొని వచ్చి నాకు చెబితేనే నేను ఇక్కడి నుంచి రిటర్న్ అయ్యి వస్తాను అని ఆయన కూడా గొప్ప రాజనీతి ప్రదర్శించాడు. కదా, అద్భుతం. సో ఆ విధంగా జరిగింది ఈ రాజనీతి, ఇందులో రైట్. రాముడి రాజనీతి.